అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, నాకే ఇలా జరుగుతుందా, మీకు కూడా ఇలా జరుగుతుందా ఏంటి అనుకుంటున్నారా? మా చిన్నోని విషయంలో నేనైతే ఒకటి నెగ్లెక్ట్ చేశాను. మా చిట్టి తల్లి పుట్టిన తర్వాత తన ప్రతి మూమెంట్ నేను వీడియో తీసిన దాన్ని. మా చిన్నోని విషయంలో నేనైతే వీడియోస్ తీయడం లేదు. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది, ఎందుకు ఇలా చేంజ్ అయ్యాను. చిట్టి తల్లి పుట్టిన తర్వాత తన ప్రతి మూమెంట్ బోర్ల పడిందైనా సరే, అంబాడిందైనా సరే, మాట్లాడింది, నడిచింది, మెహందీ పెట్టుకుంది, కొత్త డ్రెస్ వేసుకుంది, ప్రతి మూమెంట్ తీసిన దాన్ని నేను మా చిన్నోని విషయంలో ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాను, ఎందుకు వీడియోస్ తీయడం లేదు. ఈ పని వల్లనా, ఒత్తిడి వల్లనా, చిట్టి తల్లిని స్కూల్కి పంపించే హడావిడిలనా, యూట్యూబ్ ఛానల్ వల్లనా, అసలు నాకు ఎందుకు అనేది నాకే అర్థమవుతలేదు. ప్లీజ్ ఇద్దరు పిల్లల తల్లి ఉంటారు కదా, వాళ్ళైతే కామెంట్ చేయండి, ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేస్తాను అనిపిస్తుంది. బట్ ఇక్కడ నుంచి అయితే మా చిన్నోని వీడియోస్ కూడా నేను కంపల్సరిగా పెడతానని అనుకుంటున్నాను మన ఛానల్లో. ఇంకా వీడియో విషయానికి వస్తే మా చిట్టి తల్లికి వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టము. ఎక్కడ బయటకు వెళ్తాడేమో అని తలుపులు వేసి మరి మా చిట్టి తల్లి మా చిన్నోడిని అయితే ఆడిపిస్తుంది. మా చిన్నోనికి కూడా వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టము. వీళ్ళిద్దరంటే మా ఇద్దరికి కూడా చాలా ఇష్టమే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.